అందరికీ నమస్కారం. ఎస్‌బిఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, ఇవాళ రేపు ఏ శాస్త్రం చదవాలన్నా, ఏ ఉద్యోగం చేయాలన్నా, ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ జాబ్ సంబంధించినటువంటి జాబ్ సెలక్షన్ కోసం రాసేటువంటి ఎగ్జామ్ రాయాలన్నా ఎంతో కొంత మ్యాథమెటిక్స్ అవసరం. సో, భాష ఎంత ముఖ్యమో, భాష తర్వాత అతి ముఖ్యమైనటువంటిది మ్యాథమెటిక్స్. ఈవెన్ బైపీసీ వాళ్ళకి కూడా అవసరమే. సీఈసీ వాళ్ళకి అవసరమే, హెచ్‌ఈసీ వాళ్ళకి అవసరమే. కాబట్టి మ్యాథ్స్ నేర్చుకునేటప్పుడు అనేది చాలా ముఖ్యమైనది. ఎంట్రన్స్‌తో సంబంధం లేకుండా. 6-12థ్ క్లాస్ వరకు మనం ఫోకస్ పెడదాం. ఈ స్థాయిలో మ్యాథ్స్ ఎట్లా నేర్చుకోవాలంటే లెర్నింగ్ టెక్నిక్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్. అసలు చాలామందికి మ్యాథ్స్ ఎట్లా ధ్యానం చేయాలి. మ్యాథ్స్ అంటే చాలా మంది లెక్కలు అనుకుంటారు. మ్యాథ్స్ అంటే సూత్రాలు, ఫార్ములాస్ అనుకుంటారు. అసలు మ్యాథ్స్ యొక్క స్వభావం ఏంటి? కాన్సెప్ట్స్ ఎట్లా అండర్‌స్టాండ్ చేసుకోవాలి? అప్లికేషన్ ఎట్లా చేయాలి? ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? కొత్త క్వెషన్ ఎట్లా చేయాలనే దాని మీద దీన్ని ఆన్సర్ చేయడానికి అత్యంత అర్హులైనటువంటి ఫ్యాకల్టీ అతి కొద్ది మంది ఉన్నారు హైదరాబాద్‌లో. అటువంటి వారిలో కేసీ గారు ఒకరు. కేసీ గారి పట్ల తెలిసినటువంటిదే. వారి ప్రస్థానం ఎన్ఐటి కురుక్షేత్రలో ఇంజినీరింగ్ అయిపోయిన తర్వాత ఐఐఎం అహ్మదాబాద్ అడ్వాన్స్ మేనేజ్మెంట్ కోర్స్ చేశారు. మధ్యలో ఫిడ్జీలో చాలా టాప్ లెవెల్‌లో పనిచేశారు ఢిల్లీలో. నానో కాలేజ్ యొక్క ఫౌండర్ 17 ఇయర్స్ నడుపుతున్నారు. గొప్ప మ్యాథ్స్ ఫ్యాకల్టీలో హైదరాబాద్‌లో వారొకరు. సో, వారి దగ్గర నుంచి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్ యాక్చువల్‌గా ఇద్దరు మ్యాథ్స్ లెక్చరర్సే. కొంచెం మీరు హైయర్ లెవెల్ అనుకుంటే నేను స్కూల్ లెవెల్‌లో ఎక్కువ పని చేశాను ఇంటర్మీడియేట్‌లో. మ్యాథ్స్ మ్యాథ్స్. హ్మ్. మ్యాథ్స్ టీచర్‌ని కూడా గవర్నమెంట్ సర్వీస్‌లో కూడా. సో, ఇప్పుడు అసలు మ్యాథ్స్ ఎట్లా నేర్చుకోవాలనే విషయం చాలా మందికి తెలియదు. ఈవెన్ టీచర్స్, స్టూడెంట్స్‌కు ఏదో చదువుతున్నారు, ఏదో లెక్కలు చేస్తున్నారు, హోంవర్క్, క్లాస్ వర్క్ ఉంటున్నారని నా అభిప్రాయం. మీరేమంటారు అసలు? ఖచ్చితంగా. ఎందుకంటే ఈ మధ్యలో మరి ఎక్కువ ఈ మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్ అనేది అంతకుముందు కొంత నార్త్ సైడ్ పిల్లలలో ఉండేది. మన తెలంగాణ పిల్లలు, ఆంధ్ర పిల్లలు చాలా చు చు చురుగ్గా ఉండేవాళ్ళు మ్యాథ్స్‌లో. కానీ గత కొన్ని సంవత్సరాలుగా చూస్తే మ్యాథమెటిక్స్‌లో మన పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు. మన పిల్లలు కూడా మ్యాథ్స్‌లో ఇబ్బంది పడడం అనేది కొత్త వింత. ఈ 5, 6 ఏళ్లలో. ఈ 5, 6 ఏళ్లలో జరుగుతున్నది. దానికి కారణం ఏంటంటే, మ్యాథ్స్ బోధనా పద్ధతులన్నీ ఈ కొత్త కరిక్యులమ్ పేరు మీద మార్చేశారు. హుహు. అంతకుముందున్న టెక్స్ట్ బుక్ మారిపోయింది. హ్మ్. హ్మ్. ఆ పద్ధతులు మారిపోయాయి. దాని టీచింగ్ మెథడాలజీస్ కూడా ఈ సీసీ వీటి ఇంట్రొడక్షన్‌తో మారిపోయింది. కనుక తెలంగాణ పాఠ్యాంశాలు కూడా స్కూల్ లెవెల్‌లో మారిపోయాయి. మారిపోవడంతో కావచ్చు, లేదంటే యూజువల్లీ ఏమవుతుందంటే మీడియా ప్రభావం గూడా ఉంటుందండి. సైకలాజికల్‌గా కొన్ని విషయాలు సు సోషల్ మీడియా, మూవీసు పెడుతుంటాయి పిల్లల మనసులలో. అది జనరల్ ఎఫెక్ట్. అన్నిటి మీద పడ్డ ఎఫెక్ట్ ఉంటది. సైకలాజికల్ ఎఫెక్ట్ అయి కూడా అయ్యుండొచ్చు. అండ్ పాఠ్యాంశాలు కూడా అయ్యుండొచ్చు. సో, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనం డిస్కస్ చేస్తుందిప్పుడు. సో, మ్యాథ్స్ ఎలా చదవాలి అనంటే, మ్యాథ్స్ ఈజ్ నాట్ వన్ సింపుల్ స్ట్రెయిట్ లైన్ లాగా ఉండదు. అంటే కొన్ని కొన్ని చాప్టర్స్‌లో కొన్ని కొన్ని స్కిల్ సెట్స్ అప్రోచెస్ అవసరం. అప్రోచెస్ అవసరం. ఆల్జీబ్రా, ట్రిగ్నోమెట్రీ వీటిలల్లో మెథడ్స్, ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. స్టాండర్డ్ మెథడ్స్ తెలుసుకోవడం, హుహు. స్టాండర్డ్ క్వెషన్స్‌కి ఎట్లా అప్రోచ్ కావాలో తెలుసుకోవడం, వాటిని ప్రాక్టీస్ చేయడం. హ్మ్. ప్రాక్టీస్ అనేది చాలా మంది దాన్ని ఇగ్నోర్ చేస్తుంటారు. తినగ తినగ వేము తీయనుండు అంటారు. వేపాకే తింటుంటే తింటుంటే తీయగైపోతుంది. నార్మల్ క్యాజువల్‌గా అలవాటైపోతుంది. అండ్ చాలా విషయాలు యాస్పెక్ట్స్ అన్నిటికి కూడా సొల్యూషన్ ప్రాక్టీస్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్, వుమెన్ అండ్ ఎనీ అదర్ జెండర్ పర్ఫెక్ట్. దీంట్లో వేరే సొల్యూషనే సాధనమున పనులు సమకూరుధరలు. సమకూరుతారన్న ఈశ్వరాభిరామ వినుడు. సో, వినాలి. ఈ ప్రాక్టీస్ అనేది అంతకుముందు మన టెక్స్ట్ బుక్‌లో ఉన్న బ్యూటీ, సీబీఎస్‌ఈ టెక్స్ట్ బుక్‌లో మిస్ అయ్యే బ్యూటీ కూడా ప్రాక్టీసే. మన టెక్స్ట్ బుక్స్‌లలో 8థ్, 9థ్, 10థ్ టెక్స్ట్ బుక్‌లలో ఒక విషయాన్ని ఇస్తే దాని మీద ఒక 10, 15 క్వెషన్‌లు ఉండేవి. అదే సీబీఎస్‌ఈలో ఒక విషయాన్ని చెప్తే దాని మీద 2 క్వెషన్‌లతో సరిపెట్టేవాళ్ళు. ఈ 2 క్వెషన్‌ల ప్రాక్టీస్ సరిపోక సరిపోదు. పిల్లలకి అనలిటికల్‌గా స్ట్రాంగ్ థింకింగ్ ఉన్నా కూడా అవునా? ప్రాక్టీస్ సరిపోక చెయ్యి తిరగలేదు. ఒక లెక్క అవి కూడా చెప్పగలము. మారిపోయినట్టుగా. ఇప్పుడు అవి కూడా మార్చేస్తుంటారు. అది కూడా మార్చేసి ఇప్పుడు సీబీఎస్‌ఈ ఆల్మోస్ట్ సేమ్. ఆల్మోస్ట్ స్టేట్ లాగా. బెటర్. యాక్చువల్లీ 10థ్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ ఈ మధ్యలో చూస్తే చాలా బ్లీక్ చేసారు. చాలా ప్రాబ్లమ్స్, మంచి మంచి ప్రాబ్లమ్స్ వచ్చాయి. మెన్సురేషన్ వాటి వల్ల వండర్‌ఫుల్ ప్రాబ్లమ్స్ వచ్చాయండి. సో, ఈ ప్రాక్టీస్ ఎలిమెంట్ తగ్గిపోయింది. ప్రాక్టీస్ ఎలిమెంట్ దృష్టిలో పెట్టుకొని మరి ప్రాక్టీస్ ఎన్హాన్స్ చేసే క్వెషన్ బ్యాంక్స్ ఉంటాయి పిల్లలకి. అవి తీసుకొని సిమిలర్ మోడల్ క్వెషన్స్ ఎక్కువ ఎక్కువ చేయించాలి. అండ్ చేసిన క్వెషన్స్ కూడా రిపీటెడ్‌గా ఈరోజు ఒకసారి చేసాం. మళ్ళీ 4 రోజుల తర్వాత మళ్ళీ చేయడం. వారాంతంలో మళ్ళీ చేయడం. ఇవన్నీ కూడా చేయాలి.
ఎందుకంటే ఫేజ్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ తోటి అంతకుముందు మనకి యూనిట్ టెస్ట్‌లు ఉండేవి. యూనిట్ టెస్ట్‌లో ఒక చాప్టర్ చదువుకున్న తర్వాత మళ్ళీ క్వార్టర్లీకి ఆ చాప్టర్ మళ్ళీ చదివేవాళ్ళం. మళ్ళీ హాఫ్ ఇయర్లీకి మళ్ళీ ఆ చాప్టర్ చదివేవాళ్ళం. మళ్ళీ ప్రీ ఫైనల్‌లో అదే చదివేవాళ్ళం. మళ్ళీ బోర్డ్ ఎగ్జామ్‌కి అదే చదివేవాళ్ళం. ఇన్ని సార్లు కొన్ని చాప్టర్‌లు క్యుములేటివ్ క్యుములేటివ్ ఎఫెక్ట్‌లో రివిజన్ అనేది జరిగేది. కానీ ఇప్పుడు ఈ కొత్త సిస్టమ్‌లో ఏమవుతుందంటే ఫస్ట్ పార్ట్ ఒకసారి ఎగ్జామ్‌కి పెడితే మళ్ళీ సెకండ్ పార్ట్‌కి వచ్చిన తర్వాత ఫస్ట్ పార్ట్ ఎప్పుడు ముట్టడు వాడు సంవత్సరంలో. థర్డ్ పార్ట్‌కెళ్తే ఫస్ట్, సెకండ్ ముట్టడు. సో, రివిజన్ అనేది పిల్లలకి అవ్వట్లేదు. అది కూడా సొంతంగా పిల్లలు ఒకటి ఇన్కల్కేట్ చేసుకొని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో, ప్రాక్టీసు, పీరియాడిక్‌గా రివిజను, కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ అట్‌లీస్ట్ సమ్ బేసిక్ చాప్టర్స్ ఏవి అంటే ఆల్జీబ్రా, అర్థమెటిక్ మానిప్యులేషన్స్, ఆల్జీబ్రా, కాలిక్యులేషన్స్, మల్టిప్లికేషన్, డివిజన్స్ ఈ దగ్గరే చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఈవెన్ ఇప్పటికి కూడా చాలామంది పిల్లలకి ఇంటర్మీడియేట్‌కి వచ్చిన టేబుల్స్ తర్వాత రావు. కూడా డివిజన్ రావు. టేబుల్స్ రావు పూర్తి స్థాయిలో. టేబుల్స్ రాకపోయినా ఈ డివిజన్ కూడా చేయలేరు. అంటే డివిజన్ బేసిక్ డివిజన్ చేయలేరు. ఓకే. టేబుల్స్ రావు. అండ్ మల్టిప్లై డెసిమల్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా! చాలా అంటే 25 ఇంటూ 13 అంటే వాడు పుస్తకం మీద ఇట్లా పెన్ను పెట్టి 13 పెట్టి గీత గీసి గాని చేయలేడు. 10థ్ క్లాస్ లెవెల్‌కి అవి నోటికొచ్చేసాయి లెక్కలు. 250 ప్లస్ 75 చేసుకుంటే 325 వచ్చేస్తుంది. ఈ మాత్రం గాల్లో చేయగలగాలి. కానీ అది 25 రఫ్ వర్క్‌లో ఇంటూ 13 అని పెట్టి 3 5 15 ఈ స్టేజ్‌లో చాలామంది ఇంటర్ పిల్లలు ఉన్నారు. అండ్ అది తప్పులు చేసే పిల్లలు కూడా ఉంటున్నారు. ప్రాక్టీస్ లేకపోవడం. సో, బేసిక్‌గా ఈ కౌంటింగ్, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇవి చాలా చాలా ఎక్సర్సైజ్ చేయాలి. దాన్ని నెగ్లెక్ట్ చేస్తుంటారు సార్. దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. చాలా చాలా ఎక్సర్సైజెస్. ఏ స్టేజ్‌లో అన్నా గాని. ఇప్పుడు క్యాట్ ప్రిపరేషన్‌లో కూడా మీరు మళ్ళీ ఈ మల్టిప్లికేషన్, డివిజన్‌లో మళ్ళీ వాళ్ళు చేయిస్తారు. స్పీడ్ మ్యాథమెటిక్స్ అని హెడ్డింగ్ పెట్టేసి బ్యాంకింగ్‌లో కూడా. బ్యాంకింగ్‌లో కూడా ఈ కౌంటింగ్‌లే మళ్ళీ చేయిస్తారు. సో, అది మీరు థరోగా ఏ స్టేజ్‌లో అయినా మొహమాట పడకుండా సెవెంత్ క్లాస్‌కొచ్చాను. సెవెంత్ నుండి ఎయిత్‌కెళ్తున్నాను. ఎయిత్ నుండి నైన్త్‌కెళ్తున్నాను. సమ్మర్ హాలిడేస్‌లో ఖాళీగా ఉంటే 2 నంబర్‌లు రాసుకో. 5 డిజిట్ నంబర్, 6 డిజిట్ నంబర్ రెండిటిని మల్టిప్లై చేయి. రోజుకో 2 సో, యాక్టివిటీస్. అర్థమెటిక్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. మోస్ట్ బేసిక్ అండి. అది చాలా బేసిక్ అండ్ చాలా ఇంపార్టెంట్. ఈ నంబర్స్ గనక మనకి చాలా స్ట్రాంగ్‌గా అలవాటైపోతే కనుక రేపు రేపు బిజినెస్ డెసిషన్స్‌లో గూడా గ్రేట్ థాట్ లీడర్స్ అందరికీ నంబర్స్ నోటికొచ్చేస్తాయి. యాహ్! అండ్ వాళ్ళకి ఇంత పర్సెంటేజ్ ప్రాఫిట్ చేయాలి అంటే ఎక్కడి నుండి తీసుకురావాలి అదొక అబ్స్ట్రాక్ట్ థింకింగ్ కూడా డెవలప్ అవుతూ ఉంటది. నంబర్స్ చాలా చాలా డెవలప్ అవుతుంది. సో, దట్ పార్ట్ ఈస్ వెరీ ఎసెన్షియల్. సెకండ్ ఆల్జీబ్రాయిక్ ఫ్రేజెస్ ఉంటాయి కొన్ని. ఇప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ఏబీ చూడంగానే ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్ గుర్తు రావాలి. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా 1 ఇది బట్టి కొడతారు కానీ 1ని ఏ విధంగా రాయొచ్చు అనంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అని రాయొచ్చు. సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా రావచ్చు. ఫార్ములాని ఉల్టాగా నేర్చుకోవడం. దాని మీద అప్లికేషన్స్. పాస్ట్ నంబర్ ఆఫ్ ఒక ఫార్ములా నేర్చుకున్నాడు పిల్లోడు అంటే దాని మీద కనీసం ఒక 10 క్వెషన్‌లు చేయాలి. అప్పటికప్పుడు ప్రాక్టీస్ చేస్తే గాని ఆ ఫార్ములా బుర్రలో కూర్చోదు. ఇప్పుడు ఫోన్ నంబరు మనం 5 నిమిషాల్లో గుర్తుపెట్టుకోవచ్చు. కానీ అది 15 నిమిషాలైతే మర్చిపోతాం. అది వాడంగానే ఆ ఫోన్ నంబర్ మనకి పర్మనెంట్ మెమరీలోకో అట్‌లీస్ట్ ఒక లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్ళిపోతుంది. అలాగే ఈ ఫార్ములాస్ కూడా ఒక ఫార్ములా నేర్చుకోవడానికి ఎంతో టైం పట్టదు కానీ అది మన బుర్రలో ఇంకిపోవడానికి, నిలబడడానికి చాలా ప్రాక్టీస్ ఫార్ములా ఉపయోగించడం అవసరం. క్వెషన్స్ చాలా చేసుకోవాలి. అంటే టెక్స్ట్ బుక్‌లో 2 ఇచ్చినా కూడా నువ్వు ఇంకో 20 పక్కన వేరే బుక్ నుండి తీసుకోనో లేదంటే టీచర్ల సహాయంతోనో తీసుకొని 20, 25 క్వెషన్‌లు చేస్తే గాని ఆ ఫార్ములా నీ బుర్రలో ఇంకిపోదు. సో, రెగ్యులర్‌గా వాడే ఫార్ములాలుంటాయి. మనం ఇప్పటికి కూడా పెద్దయిన తర్వాత కూడా మర్చిపోం. అవును. చాలా తక్కువ సార్లు వాడిన ఫార్ములాలుంటాయి. ఎగ్జామ్ అయిన 15 నిమిషాల్లో మర్చిపోతాం. సో, ప్రాక్టీస్ అగైన్ మేక్స్ మ్యాన్ అండ్ వుమెన్ పర్ఫెక్ట్. కనుక ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత ఉంటుంది. ఈ ప్రాక్టీస్ డైమెన్షన్‌ని కనుక మిస్ అవుతే మ్యాథమెటిక్స్‌లో తర్వాత చాలా ఇబ్బంది పడాల్సొస్తుంది. ఒక్కసారి వన్స్ ఇట్ ఈస్ ఎ సైకలాజికల్ ప్రాబ్లమ్ అని మీరు కనుక ఫేస్ అయితే దాని తర్వాత మీకు కరెక్ట్ చేసుకోవడం, దాన్ని రిపేర్ చేసుకోవడం అనేది ఇక కాదు. సో, స్టార్టింగ్ ఏజ్ నుండే పిల్లలకి కొద్దిగా మ్యాథమెటిక్స్‌కి ఇంపార్టెన్స్ చెప్తూ వాళ్ళు ఎంజాయ్ చేసేటట్టు అండ్ మ్యాథమెటిక్స్ ఈస్ ద మోస్ట్ ఎంజాయబుల్ థింగ్. దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు చాలా తక్కువుంటాయి. చాలా తక్కువుంటాయి. అండ్ ప్రాబ్లమ్ ఆన్సర్ వచ్చినప్పుడల్లా ఎంతో తెలియని అనుభూతి, ఆనందం ఉంటుంది. సో, హిస్టరీలో క్వెషన్ తెలిస్తే తెలుసు, తెలియకుంటే తెలియదు. అంతే. ఇక్కడ తెలియని విషయాల్ని కూడా మనం తెలిసేటట్టుగా కన్వర్ట్ చేసుకోవచ్చు. కొత్త కొత్త విషయాలు సాల్వ్ చేసుకోవచ్చు. కనుక మ్యాథమెటిక్స్‌లో ఆ ఎంజాయ్‌మెంట్‌ని పిల్లలకి స్టార్టింగ్ నుండి చూపించాలంటే ప్రాక్టీస్ అండ్ దీనికి చాలా పెద్ద సార్, ప్లే అది. అసలు యాక్చువల్ మ్యాథ్స్‌లో నాకు అర్థమైనంత వరకు 3 విషయాలు ఇంపార్టెంట్. ఒకటి కాన్సెప్ట్స్, 2 ఫార్ములాస్, 3 అప్లికేషన్ చేసేటువంటి ఫార్ములా ప్రాబ్లమ్స్. ప్రాబ్లమ్స్. అప్లికేషన్స్ ప్రాబ్లమ్స్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ అప్లికేషన్. ఈ మూడిటిని ఎట్లా అనుసంధానం చేసుకోవాలి?
అదే అండి. ఈ 3 దే ఆర్ నాట్ 3 డిఫరెంట్ థింగ్స్. ఇంటర్‌లింక్డ్. కాన్సెప్ట్‌ని స్ట్రెంథెన్ చేసుకోవాలంటే అప్లికేషన్ లేనిది కాన్సెప్ట్ స్ట్రెంథెన్ కాదు. కత్తి నీ దగ్గర ఉంది కొనుక్కున్నావు అంటే కాన్సెప్ట్ ఉన్నట్టు. కానీ కొనుక్కోవడం వల్ల కాన్సెప్ట్ వల్ల ఉపయోగం ఏం లేదు. దాన్ని నీకు తిప్పరాదు. సో, తిప్పగలిగినప్పుడే ఆ కత్తి ఇంపార్టెన్స్ ఏంది, దాన్ని ఎట్లా ఎంత బరువున్న కత్తి కొనాలి, ఏ ఆ బరువున్న తిప్పడానికి కావాల్సిన కొన్ని జాగ్రత్తలు, కొన్ని జాగ్రత్తలు ప్రమాణాలు మాకు రాశారు. అన్నీ కూడా అవి ఫార్ములాస్. ఫార్ములాస్. ఎట్లా తిప్పాలి, ఎట్లా తిప్పకూడదు, ఎట్ట తిప్పకూడదు అట్లా ఉంటాయి. ఎట్లా తిప్పితే మనకే తగులుతుంది. లూజ్ సైడ్ కొడుతుంది, అట్లయితే తగులుతుంది. దూరంలో ఉన్న ఎట్లా తిప్పాలి, దగ్గర ఉన్న పొడవాలి. ఇదంతా ఫార్ములాస్. సో, కాన్సెప్ట్, ఫార్ములా, అప్లికేషన్ అనేవి ఆల్ 3 గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. అండ్ వన్ సిట్టింగ్‌లో చేసుకోవాలి. ఈరోజు నేను కాన్సెప్ట్ నేర్చుకున్నా. రేపెళ్లి ఫార్ములాలని బట్టి కొడతాను. తర్వాతెళ్లి ప్రాబ్లమ్స్ చేస్తానన్నావు. ఒక సిట్టింగ్. దట్ ఈస్ ద రీజన్ నేను ఈ షార్ట్ క్లాసెస్ 30 నిమిషాల క్లాసులు, 35 నిమిషాల క్లాస్‌కి ఐ యామ్ అగైన్స్ట్ దెమ్. కొంచెం లాంగ్ డ్యూరేషన్ పెట్టుకొని, కాన్సెప్ట్ ఒకటి చెప్పిన తర్వాత, అప్పుడే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, దాంట్లో ఫార్ములాస్ ఉండొచ్చు, దాంట్లో కావాల్సిన బ్యాక్‌గ్రౌండ్ థియరీ ఇంకేదైనా ఉండొచ్చు. అది ఇన్ఫర్మేషన్ పిల్లల చేత అక్కడికక్కడ నేర్పించేసి, దాన్ని అప్లికేషన్ కూడా అప్పుడే చేయిస్తే అది రెయిన్‌ఫోర్స్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ డే దాన్ని తిరిగి ఒకసారి నెంబర్ వేయించి, ప్రాక్టీస్ చేయించి, మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత ఒకసారి, ఇట్లాంటి ఫేజ్డ్ స్ట్రక్చర్‌లో కనుక చేసుకుంటే చాలా అద్భుతంగా విషయాలు మనకి అందుబాటులోకి వస్తాయి. సార్ హై స్కూల్‌లో చాలా మ్యాథమెటిక్స్ ఉంది. ఫైన్. కొన్ని ఏరియాలో పనిచేస్తుంది. కొన్ని టెక్నాలజీ రంగంలో పనిచేస్తుంది. కొన్ని బిజినెస్ రంగంలో క్యాట్‌లో పనిచేస్తుంది. సో, రకరకాలుగా ఉంటది. కొన్ని పెద్దగా ప్రాధాన్యత లేని చాప్టర్స్ కూడా ఉంటుంటాయి మ్యాథ్స్‌లో. హై స్కూల్‌లో చాలా చాలా ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏవుంటాయి? అట్లా ఏమైనా చెప్పుకోవచ్చా అట్లా? హై స్కూల్‌లో ఉన్న ప్రతి చాప్టర్ ఇంపార్టెంటే అండి. ఓహ్! ప్రతి చాప్టరు దాన్ని డైరెక్ట్ రిజర్వేషన్ అంటే ఈ సినిమాలలో చెప్తుంటారు. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా 1 ఎక్కడన్నా వాడారా అని. వాడకపోవచ్చు. యాజ్ ఇట్ ఈజ్ అదే వాడకపోవచ్చు. కానీ నువ్వు ఒక బిల్డింగ్ చూస్తున్నప్పుడు ఎత్తున్న బిల్డింగ్‌ని ఎలా చూస్తావు? తక్కువున్న బిల్డింగ్‌ని ఎలా చూస్తావు? నువ్వు అనుకునే ఎత్తు అది వచ్చిందా లేదా? ఈ బొమ్మకి దానికి పోలిక ఉందా లేదా? ఇవన్నీ గుర్తుపట్టడానికి నువ్వు ఇన్‌హెరెంట్‌గా నీ లోపల ఉన్న ట్రిగ్నోమెట్రీని వాడుతున్నావు. అది ఎప్పుడైతే నీ కాన్షియస్ మెమరీకి తీసుకొచ్చి దాన్ని ఫార్ములాల రూపంలో పెట్టావో యువర్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ దీస్ థింగ్స్ విల్ బి మచ్ మోర్ అందుకే ఒక అనలిటికల్ బ్రెయిన్ ఉన్న వ్యక్తి సివిల్ ఇంజినీర్ గనుక అవుతే ఏం చూడకుండానే డిజైన్‌లో లోపాలు చెప్పేస్తాడు. వాట్ ఈస్ హెల్పింగ్ హిమ్ ఇంట్యూటివ్‌లీ తను నేర్చుకున్న ట్రిగ్నోమెట్రీ, తను నేర్చుకున్న ఇవేని హెల్ప్ చేస్తున్నాయి తనకి. కనుక ఇవన్నీ నేను వాడను. ఇవి ఎక్కడ నాకు వాడుకలోకి రాలేదు అనేది అసాధ్యం. ప్రతి విషయం నీ థాట్ ప్రాసెస్‌ని పెంచుతుంది. నీ థింకింగ్‌ని పెంచుతుంది. నీ లోపటున్న ఆలోచన శక్తిని పెంచుతుంది. నీ అండర్‌స్టాండింగ్ ఆఫ్ నంబర్స్ కాగ్నిటివ్ లెవెల్ కాగ్నిటివ్ లెవెల్స్‌ని పెంచుతున్నాయి. అదే ఫార్ములా, అదే క్వెషన్ వస్తుందా అంటే రాదు. కానీ ఆ ప్రాబ్లమ్స్ చేయకపోతే నీ స్కిల్ సెట్ డిఫరెంట్‌గా ఉంటుంది. అది చేసిన తర్వాత నీ స్కిల్ సెట్ డిఫరెంట్‌గా అవును. అవును. జామెట్రీతో నీ విజువలైజేషన్ పెరుగుతుంది. జామెట్రీతో బ్యూటిఫుల్ విజువలైజేషన్ నీకు పెరిగిన తర్వాత నువ్వు ఒక ఇంటీరియర్ డిజైనర్ అంటే అబ్సల్యూట్‌లీ రిలేషన్‌లెస్ ఫీల్డ్‌లో మాట్లాడుతున్నాను. ఇంటీరియర్ డిజైనర్ కనుక అయితే ఏ ఇంటీరియర్ డిజైనర్ వాస్ గుడ్ ఎట్ జామెట్రీ ఈస్ ఎ డిఫరెంట్ ఇంటీరియర్ ఆ డిజైనర్ సిమెట్రీ తెలుస్తది. తెలుస్తుంది. బ్యూటిఫుల్ సిమెట్రీ తెలుస్తుంది. నువ్వు ఒక ఆర్టిస్ట్ అయినా మంచి జామెట్రీ నేర్చుకొని నువ్వు ఒక ఆర్టిస్ట్ అయితే అద్భుతమైన ఈవెన్ ఇంకోటి యాడ్ చేస్తారు. పొలిటీషియన్ కూడా అవసరం ఉంటది. ఇప్పుడు ప్లేటో మీకు గ్రీక్‌లో అకాడమీ అనే ఇన్‌స్టిట్యూషన్ స్టార్ట్ చేశాడు. అకాడమీలో పొలిటీషియన్‌ని ట్రైన్ చేయాలంటే ఏం చేస్తాడు అతనంటే ఫస్ట్ ఒక 5 ఏళ్ళు మ్యాథ్స్ చదవాలి వాడు. 13 ఏళ్ళకో, 14 ఏళ్ళకో 5 ఏళ్ళు మ్యాథ్స్ చదివి తర్వాత అడ్మినిస్ట్రేటివ్ రంగంలో కొంతకాలం పనిచేసి మన ఐఏఎస్ లాంటి రంగంలో అప్పుడు పాలిటిక్స్‌కెళ్ళాలనేది నియమం పెట్టిండు ప్లేటో. అంటే ఈ 5 ఇయర్స్ వల్ల పొలిటిక్స్‌లో నీకు థింక్ ఎట్లా చేయాలి, అనలైజ్ ఎట్లా చేయాలి, డిజైన్స్ ఎట్లా తీసుకోవాలి, సైంటిఫిక్ టెంపరు, లాజిక్, డెసిషన్ మేకింగ్ ఇవన్నీ అలవాటు అంటే అంత ఇంపార్టెంట్. మ్యాథ్స్‌లో ఉన్న ఒక రంగంలోకి వెళ్ళాం గనుక చెప్తున్నాం. మ్యాథ్స్‌లో ఉన్న బ్యూటీ ఏంటంటే విచ్ ఈస్ నాట్ దేర్ ఇన్ అదర్ స్ సబ్జెక్టివ్ టాపిక్స్. మ్యాథ్స్‌లో అయితే క్వెషన్ ఆన్సర్ కరెక్ట్ ఉంటుంది. లేదంటే తప్పు ఉంటుంది. అంతే. మధ్యలో ఎక్కడ లేరు. ప్యూర్ సైన్స్ ఇట్ ఈస్. ప్యూర్ సైన్స్. హ్మ్. అయితే క్వెషన్ ఆన్సర్ కరెక్ట్ ఉంటుంది. లేదంటే తప్పు ఉంటుంది. అంతే. అదే మీరు ఇంగ్లీష్‌లో ఒక ఆన్సర్ వేగ్ రాస్తే వేగ్ క్వెషన్ ఉండదు. వేగ్ క్వెషన్ ఉండదు. వేగ్ ఆన్సర్ ఉండదు. పార్షియల్లీ రైట్ ఆన్సర్‌లు, ఆ! పార్షియల్లీ రాంగ్ ఆన్సర్‌లు ఉండవు. ఐదర్ డిజిటల్లీ బైనరీ యూ ఆర్ రైట్ ఆర్ యూ ఆర్ రాంగ్. యూ మేడ్ ఎ మిస్టేక్ ఆర్ యూ డిడ్ంట్ మేక్ ఎ మిస్టేక్. ఆ! అది ఇది చాలా తేట తెల్లగా అడ్మినిస్ట్రేషన్ కూడా డెసిషన్ మేకింగ్ పనిచేస్తుంది అడ్మినిస్ట్రేషన్‌లో ఇట్లా. ఇది తెలిసినప్పుడు మిస్టేక్ ఎక్కడవుతుంది అన్న ట్రబుల్ షూటింగ్. హ్మ్. మళ్ళీ బ్యాకెళ్ళి ఎక్కడ తప్పు చేశాను? అంటే నేను తప్పు చేయొచ్చు, తప్పు చేశాను అని క్లియర్ కట్‌గా ఆన్సర్ తప్పు చెప్తుంది. తప్పు ఎక్కడ చేశాననేది నీకు ఎర్రర్ అనాలిసిస్ మళ్ళీ నువ్వు బ్యాక్ ట్రాక్ చేసుకొని ఈ ఫార్ములా తప్పు రాశాను, లేదంటే ఇక్కడ కాలిక్యులేషన్ తప్పు చేశాను అని
పునరావృత్తి చేసుకొని నీ తప్పు నువ్వు సరిదిద్దుకునే ప్రాసెస్ ఒకటి అలవాటు చేస్తుంది నీకు హ్మ్. మ్యాథమెటిక్స్. సో, మ్యాథమెటికల్‌గా స్ట్రాంగ్‌గా ట్రైన్ అయిన పిల్లలందరికి కూడా నేను కూడా తప్పులు చేయొచ్చు. ఆర్ట్స్ వాళ్ళు ఒప్పుకోరు. నువ్వు తప్పు నువ్వు వాళ్ళు డిబేట్స్ కూడా టీవీ ఛానెల్‌లో అవును. డిబేట్‌లలో కూడా నువ్వు తప్పంటే ఒప్పుకోరు. అదే ఓ ఇంజినీర్‌నో ఇంకెవరినో తప్పు పడితే ప్రాబబ్లీ ఐ మే బి రైట్ ఆ! ఐ మే బి రైట్ అంటాడు. ఐ యామ్ రైట్ అని ఎప్పుడు అనడు. అదే. ఐ మే బి రైట్ అంటాడు. హ్మ్. ఎందుకంటే నేను తప్పు చేయొచ్చు అనేది కన్విన్స్ చేసి ఒప్పుకుంటాడు తప్పైందని గూడా. కనిపిస్తే తప్పు చేసాడని హ్యాపీగా ఒప్పుకుంటాడు. అండ్ హి విల్ ఎంజాయ్ దట్. సో, దే విల్ ఆల్వేస్ బి ప్రోన్ అంటే మిస్టేక్ చేయడం నేరమేం కాదు. హ్మ్. అండ్ మిస్టేక్‌ని తెలుసుకొని దాన్ని కరెక్ట్ చేసి మళ్ళీ కరెక్ట్ చేయడం అనేది ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది చాలా అద్భుతంగా అర్థమవుతుంది. అది అర్థమవుతే జీవితం లైఫ్‌లో కూడా నీకు ప్రాబ్లమ్స్ ఉండవు. లైఫ్‌లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నా వల్ల మిస్టేక్ జరగదు. మిస్టేక్స్ అన్నీ పరాయి వాళ్ళ వల్లనే జరుగుతాయి. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఫర్ ఆల్ హుహు. మ్యారిటల్ ప్రాబ్లమ్స్, అన్నీ. టీమ్‌లో ప్రాబ్లమ్స్, సోషల్ ప్రాబ్లమ్స్ అన్నిటికి కారణం ఇదే. వయలెన్స్‌కు, టెర్రరిజానికి అన్నిటికి నేను కరెక్ట్ నువ్వు తప్పు అనేదే ప్రాబ్లమ్. సో, నేను కూడా తప్పు చేయగలుగుతాను అనేది అర్థమైనప్పుడు అది చేయాలంటే అది అర్థం కావాలంటే మ్యాథమెటిక్స్ ఖచ్చితంగా వచ్చుండాలి. మ్యాథమెటిక్స్ సో, నేర్పేదే లైఫ్‌లో మ్యాథమెటిక్స్ ఎంతో కొంత ఏదో స్టేజ్‌లో చాలా జాగ్రత్తగా సైంటిఫిక్ చదవడం అనేది సబ్జెక్ట్స్‌కో, ఎంట్రన్స్‌కో, ఉద్యోగానికో, వ్యాపారానికో లైఫ్ ఇంటిగ్రిటీ కోసము పనిచేస్తారని మ్యాథమెటిక్స్ చెప్పే ఫస్ట్ విషయం నువ్వు తప్పు చేయడంలో తప్పేమీ లేదు. తప్పుని సరిదిద్దుకొని ఒప్పు చేయడం నేర్చుకోమని చెప్తాం. కోర్ ఫిలాసఫీ దట్ ఈస్. దట్ ఈస్ ద కోర్ ఫిలాసఫీ అండ్ దట్ ఈస్ ద ప్రాబ్లమ్ సాల్వింగ్‌లో బేసిక్ అది. అండ్ సార్ ఇప్పుడు ఇంటర్మీడియేట్‌లో ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏమైనా ఉంటాయి? అంటే ఫోకస్ చేయాల్సిన ఎక్కువ ఫోకస్ 100% ఎంటైర్ ఇంటర్మీడియేట్ మ్యాథమెటిక్స్ ఈస్ బేస్డ్ ఆన్ ఆల్జీబ్రా అండి. ఓకే. ఆల్జీబ్రా ఈస్ హార్ట్ అండ్ సోల్ ఆఫ్ సో, మొత్తం ఇంటర్మీడియేట్ ఇంటర్మీడియేట్‌లో చాలా చాలా ముఖ్యం కోర్ ఈస్ ఆల్జీబ్రా. ఆల్జీ ఆల్జీబ్రాలో క్వాడ్రాటిక్స్, ప్రోగ్రెషన్స్ ఈ 2 చాప్టర్‌లు బేస్ చేసుకొని మొత్తం ఇంటర్మీడియేట్ సిలబస్ అంతా ఆధారపడి ఉంది. దీని రిఫైన్డ్ ఫార్మ్ మీకొచ్చేసి కాలిక్యులస్. క్యాలిక్యులస్. సో, ఈ 2 గనుక నేర్చుకుంటే 95% ఆఫ్ మ్యాథమెటిక్స్ సో, అయిపోయినట్టే. ఆల్జీబ్రా ఫస్ట్, క్యాలిక్యులస్ సెకండ్. ఆల్జీబ్రా వస్తేనే కాలిక్యులస్ వస్తుంది. క్యాలిక్యులస్. ఆల్జీబ్రా వైపున కాలిక్యులస్ రాదు. సరే ఏవైనా కొన్నిటిని కొంచెం టైం లేకపోతే, లేకుంటే సరిగ్గా లేకపోతే, తక్కువ ప్రిఫరెన్స్ ఉండి, కొంచెం వదిలేయదగ్గ చాప్టర్స్ ఏమైనా ఉంటాయా మ్యాథ్స్‌లో? అంతే అయితే బేసిక్స్ అన్నీ తెలిసుండాలి. అన్నీ తెలిసుండాలి. కాకపోతే ఈ ఆల్జీబ్రా, కాలిక్యులస్, ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్స్‌తో పట్టొచ్చేస్తే మిగతా అన్నీ అల్లుకుపోవచ్చు. అంటే మిగతావన్నీ కొంచెం రాకపోయినా ఫార్ములాలు ఏమైనా మర్చిపోయినా కూడా పని నడిపించేయొచ్చు. ఈ 2 ఈ హార్ట్ అండ్ సోల్ పని చేయకపోతే మాత్రం అంటే మన బాడీలో ఈ హార్ట్, మైండ్ పని చేయకపోతే చేయలేకపోతే బతికేయొచ్చు. పెద్ద విషయం కాదు. కాళ్ళు లేకపోతే బతికేయొచ్చు. కానీ ఈ రెండిట్లో ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా లంగ్‌కి ప్రాబ్లమ్ వచ్చినా మనం వి ఆర్ ఔట్. సో, ఇవి ఎట్లాంటి చాప్టర్స్. మిగతా వాటిలలో కొంచెం ఒక పర్టిక్యులర్ ఏరియా ఇగ్నోర్ చేయొచ్చు. చాలా టెక్స్ట్ బుక్‌లో చాలా పనికిరాని విషయాలు రాస్తుంటారు. అంత ఫోకస్ చేయక్కర్లేదు. ఇవి మాత్రం క్షుణ్ణంగా చేసుకొని, ఆల్జీబ్రా, కాలిక్యులస్ వరకు క్షుణ్ణంగా చేసుకొని, మిగతా వాటిలలో ఏవైతే బుక్కులలో ఈ కరెంట్ ట్రెండ్ ఉందో, ఈ మధ్యలో పీవైక్యూస్ అడుగుతున్నారు. లాస్ట్ 3, 4 ఇయర్స్ పీవైక్యూస్. ఆ వరకు ఫార్ములాస్, కాన్సెప్ట్స్ నేర్చుకుంటే దాంట్లో ఉన్న కష్టం కూడా మళ్ళీ ఆల్జీబ్రా తోటే ఉంటుంది. ఆల్జీబ్రాని ఆల్రెడీ స్ట్రాంగ్ గనక ఆ ఫార్ములాస్, థియరీ, ఆ కాన్సెప్ట్ ఏది కరెంట్ ట్రెండ్‌లో లాస్ట్ 5 ఇయర్స్‌లో ఉన్న ట్రెండ్‌లో ఉన్నవి నేర్చుకుంటే సరిపోతుంది. సో, లాస్ట్ క్వెషన్ సార్. హై స్కూల్‌లో మ్యాథమెటిక్స్‌కు ఏ బుక్స్ వాడారు బాగా నేర్చుకోవాలనుకుంటే? ఇంటర్మీడియేట్‌లో ఏ బుక్స్ వాడారు? బుక్స్ ఆర్ మెటీరియల్ ఏదో ఒకటి. బుక్స్ అంటే ఇందాక చెప్పింది సార్. ప్రాక్టీస్ ఏదైతే బుక్ ఎక్కువ ఇస్తుందో ఆ బుక్స్ బాగా రెఫర్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, ఎలిమెంటరీ ఆల్జీబ్రా ఉంటుంది బై హాల్ ఎనైట్. హారైనట్టు. హాల్ ఎనైట్ ఎలిమెంటరీ ఓల్డ్ బుక్ చాలా పాత బుక్ కదా! చాలా పాత బుక్. అండ్ ఈజిలీ అవైలబుల్. వెరీ స్మాల్ కాస్ట్. అంటే చిన్న బుక్ చాలా చిన్న. కాపీరైట్ బుక్ అయిపోయింది. ఆ బుక్ మనకు తరోగా చేసుకుంటే అట్‌లీస్ట్ ఫస్ట్ 20 చాప్టర్స్ తరోగా చేసుకుంటే ఆల్జీబ్రాయిక్ మానిప్యులేషన్స్ మీద పిల్లోడికి గట్టి పట్టొస్తుంది. హ్మ్. సిమిలర్‌లీ ఆహ్, హైయర్ ఆల్జీబ్రా హాల్ ఎనైట్ ఉంటుంది. అది చేసుకుంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ప్రోగ్రెషన్స్ అట్‌లీస్ట్ ఈ చాప్టర్స్‌కి మంచి ప్రాక్టీస్ అవుతుంది. అన్నీ కలిపి కంబైన్డ్ బుక్ ఏం లేదండి. ఆర్‌డి శర్మ అట్లాంటివి. అన్నీ కలిపి చేసినటువంటిది. చాలా మంది పిల్లలకి ఇది చదవాలంటే కొద్దిగా కష్టమే కదా! జూనియర్ కాలేజ్ లెవెల్‌లోనైతే ఒకవేళ టైం ఉంటే పిల్లల దగ్గర ఎంఎల్ కన్నా ఈజ్ ఎ కంప్లీట్ రిసోర్స్ అంటే మంచి బుక్ ఎంఎల్ కన్నా. మంచి బుక్. థరో ప్రాక్టీస్ ఇస్తుంది. థరో ప్రాక్టీస్ ఇస్తుంది. ఓల్డ్ బుక్ అది కూడా చాలా చాలా ఓల్డ్ బుక్. ఆర్‌డి శర్మ ఎక్కువైతే అనవసరమైన కంటెంట్ చాలానే ఉంటుంది. ఆర్‌డి శర్మ ఆర్‌డి శర్మలో ఏంటంటే ఎక్సర్సైజెస్ ఎక్కువున్నాయి. చాలా ఎక్కువ అంత చేయలేము అండ్ కాదు. కాన్సెప్ట్‌కి రిలేటెడ్‌గా ఉన్న ఎక్సర్సైజెస్ అంటే ఫస్ట్ మనకేంటంటే కత్తి తిప్పడం రావాలి.
ఒకటేసారి కత్తి తిప్పుతాను, నెక్స్ట్ షాట్‌లో గన్ కొడతాను, దాని తర్వాత జంప్ చేస్తాను అంటే అది పిల్లలకి అలవాటు కాదు. ఎంఎల్ కన్నాలో ఏమవుతుందంటే ఈ పర్టిక్యులర్ కాన్సెప్ట్ డీల్ చేస్తున్నానంటే ఆ పర్టిక్యులర్ కాన్సెప్ట్ మీద ఒక 10, 20 క్వెషన్‌లు ఉంటాయి. ఆ 10, 20 క్వెషన్‌లు చేస్తే ఆ కాన్సెప్ట్ చెయ్యి నెక్స్ట్ కాన్సెప్ట్‌లో చెయ్యి దీని తర్వాత ఎక్సర్సైజ్ ఉంటుంది. కానీ ఆర్‌డి శర్మ డైరెక్ట్‌గా ఎక్సర్సైజ్ ఉంటుంది. సో, చెయ్యి తిరగకుండా డైరెక్ట్‌గా ఎక్సర్సైజ్ ప్లస్ నంబర్ ఆఫ్ క్వెషన్స్ చాలా ఎక్కువుంటాయి. మన సెలక్షన్ కూడా కష్టమవుతాయి కదా! ఎక్కువ నష్టం ఏం లేదు. కొన్ని ఇగ్నోర్ చేయొచ్చు. ఈవెన్ నంబర్ ఆఫ్ క్వెషన్స్ చేయొచ్చు కానీ ఒక ఆర్డర్‌లోనో, పర్టిక్యులర్ ఆర్డర్‌లోనో, ఓకే. పర్టిక్యులర్‌లో సో, ఆర్డర్‌లో ఎంఎల్ కన్నానే బెటర్ అంటారు. లెర్నింగ్ టైమ్‌లో అది లెర్నింగ్ అంతా అయిపోయిన తర్వాత చేయడానికి బావుంటుంది గానీ స్కూల్‌లో అట్లేమన్నా ఉందా? స్కూల్‌లో ఆర్ఎస్ అగర్వాల్. ఓన్లీ ఆర్ఎస్ అగర్వాల్ ఈస్ ప్రిఫర్డ్ బై లాట్ ఆఫ్ సీబీఎస్ఈ స్కూల్ స్టూడెంట్స్. అదే అండి. అండ్ ఆర్ఎస్ అగర్వాల్ మరీ అంత పెద్దగా చాప్టర్స్ కూడా ఉండదు. లిమిటెడ్‌గా మోడరేట్‌గా నేను ఉండదు. కొన్ని చాప్టర్స్ కూడా చూశాను. ఐ యూజ్డ్ టు కండక్ట్ సమ్ టీచర్ ట్రైనింగ్ సెషన్స్ ఫర్ దెమ్. ఆర్ఎస్ అగర్వాల్ నేను చూసిన చాప్టర్స్ వరకైతే బావుంది. దట్ ఈస్ సంథింగ్ విచ్ వీ కెన్ సజెస్ట్. ఎక్సలెంట్ అండి. చాలా చాలా అద్భుతమైన విషయాలు చేశారు. ఇదండి మనం మళ్ళీ మళ్ళీ చేసుకుంటా పోదాం కేసీ గారితోటి వీడియో. ధన్యవాద్. భారత్ మాతాకి జై.